హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ టుడేస్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీలో ఉండే సెకండ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. సో ఈ సెకండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మనకి కంపల్సరిగా వాల్యూస్ అనేది ఐడియా అయి ఉండాలి. సో ఇన్ కేస్ వాల్యూస్ రానట్లయితే, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చినట్లయితే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేటప్పుడు ఏం చేశానంటే సైన్ వాల్యూస్ ఐడెంటిఫై చేసుకుంటే రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా మనం రైట్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో అలాగే మీరు రఫ్లో ఏం చేయాలి అంటే, ఫస్ట్ సైన్ వాల్యూస్ మెన్షన్ చేసి, సో దాంతో పాటుగా రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా సో ఫైండ్ అవుట్ చేసి ముందు టేబుల్ రెడీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఈజీ అవుతాయి అన్నమాట. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ సైన్ 45 ప్లస్ కాస్ 45. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాల్యూ ఏంటంటే సైన్ 45 అంటే సైన్ 45 ప్లస్ కాస్ 45. సో సైన్ 45 వాల్యూ ఎంత అంటే మనకి సైన్ 45 వాల్యూ 1/√2. అట్ ద సేమ్ టైం కాస్ 45 ఆల్సో 1/√2. సో రెండింటికి డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి √2 అంటే డైరెక్ట్గా నోమినేటర్లు మనం డినామినేటర్ కానీ ఈక్వల్ అయినట్లయితే లైక్ ఫ్రాక్షన్స్ మనం డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కదండి. సో ఆ విధంగా నేను నోమినేటర్ని యాడ్ చేసినట్లయితే 1 + 1/√2 అంటే ఇది ఎలా వచ్చింది 2/√2. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి దీన్ని ఇలా విడిచిపెట్టచ్చు, లేదు అంటే దీన్ని రేషనలైజ్ అంటే ఏంటంటే డినామినేటర్తో మల్టిప్లికేషన్ చేయడం అనమాట. సో √2/√2 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 2 × √2 /√2 × √2 ఎంతండి 2 కదా. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా వాల్యూ ఎంత √2. సో ఇలా మనం విడిచిపెట్టవచ్చు, లేదా రేషనలైజ్ చేసి దీన్ని షార్ట్ ఫామ్ కూడా తీసుకుని రావచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సో కాస్ 45 బై సీకెండ్ 30 ప్లస్ కొసీకెండ్ 60. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ 45 ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రైట్ చేసుకున్నాం కదా 1/√2. కాస్ 45 వాల్యూ 1/√2. మరి సీకెండ్ 30 అంటే 2/√3 అండి. సీకెండ్ 30 ఎంత 2/√3 ప్లస్ కొసీకెండ్ 60. సో కొసీకెండ్ 60 అంటే దీనికి ఆటోమేటిక్ ఆపోజిట్ అంటే సేమ్ ఇలానే ఉంటుంది 2/√3 అనమాట. అంటే మీకు సీకెండ్ 30 కొసీకెండ్ 60, సీకెండ్ 60 కొసీకెండ్ 30 ఈ 2 వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. మనకు సైన్ 30 కాస్ 60 సైన్ 60 కాస్ 30 ఈ వాల్యూస్ అనేవి మనకి క్రాస్ లో ఈక్వల్ గా ఉంటాయి అనమాట. సో ఆ విధంగా సో ఇక్కడ 1/√2 ఇలానే ఉంచండి. కింద చూడండి ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఈక్వల్ కదండి, లైక్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే 2 + 2 అంటే ఇది ఏమైంది 1/√2 / 4/√3. ఇప్పుడు ఈ కింద ఫ్రాక్షన్ మనం మల్టిప్లికేషన్ గా అంటే పైకి తీసుకెళ్ళినట్లయితే ఇది రేషనలైజ్ అవుతుంది కదా. సో రెసిప్రోకల్ అవుతుంది కదండి. సో ఆ విధంగా రైట్ చేస్తే 1/√2 మల్టిపుల్ దీని యొక్క రెసిప్రోకల్ √3/4. సో √3/4 అదనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది 1 × √3 √3, 4 × √2 4√2. ఓకే, ఇక్కడ మనం రేషనలైజ్ చేసుకోవడం ఏమీ యూజ్ ఉండదు, ఎందుకంటే వాల్యూస్ ఏమి లేవు కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవడానికి. సో ఇలా విడిచిపెట్టేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. సో సైన్ 30 ప్లస్ tan 45 మైనస్ కాస్ 60 బై కాట్ 45 ప్లస్ కాస్ 60 మైనస్ సీకెండ్ 30. సో దీన్ని మనం వేసినట్లయితే సొల్యూషన్ లో నేను సమ్ మళ్ళీ రైట్ చేయట్లేదు, డైరెక్ట్ గా సొల్యూషన్ రైట్ చేస్తున్నానండి. ఓకే, సైన్ 30 అంటే ఏంటంటే వాల్యూ 1/2 ప్లస్ tan 45 అయినా కాట్ 45 అయినా వాల్యూ ఒకటేనండి 1 మైనస్ కొసీకెండ్ 60 ఇప్పుడే చెప్పుకున్నాం కదండి. కొసీకెండ్ 60 వాల్యూ ఎంత 2/√3. ఓకే, నెక్స్ట్ కాట్ 45 tan కాట్ రెండు కూడా 45 వాల్యూస్ ఒకటే ఉంటుంది. సో 1. నెక్స్ట్ కాస్ 60 అంటే ఎంతండి
1/2 sin30కి cos60 ఆపోజిట్ కదా, 1/2. సో మైనస్ secant30, cosecant60 ఎంత ఉంటుందో secant30 కూడా అంతే ఉంటుంది. సో 2/√3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సపరేట్ గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 2√3. అంటే ఇక్కడ మనం దీన్ని √3తో మల్టిప్లై చేసినట్లయితే √3. సో ఇక్కడ ప్లస్ 2√3 మైనస్ 2 2 జా 4. ఓకే, హోల్ బై. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ 2√3 బై, సో ఇక్కడ 2√3 ప్లస్ √3 మైనస్ 2 2 జా 4. సో ఇది మనకి ఇక్కడ దీన్ని రాసుకున్నట్లయితే రెసిప్రోకల్ అవుతుంది కదండి. సో రెసిప్రోకల్ రైట్ చేద్దాం. √3 ప్లస్ 2√3, 3√3, ఇది 3√3 మైనస్ 4 బై 2√3 మల్టిపుల్ దీని యొక్క రెసిప్రోకల్ చూడండి, 2√3 బై, సో 2√3 ప్లస్ √3 3√3 మైనస్ 4. సో దీని వాల్యూ చూడండి ఇప్పుడు ఒకసారి ఎలా వస్తుంది అనేది. ఈ 2√3 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఈ 2 టర్మ్స్ ఈక్వల్ కదా, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. అంటే ఫైనల్ గా వాల్యూ ఇస్ 1. ఓకే, థర్డ్ సమ్ యొక్క ఆన్సర్ ఎంతండి, 1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. టూ tan స్క్వేర్ ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఇక్కడ కూడా డైరెక్ట్ గా సొల్యూషన్ చేస్తున్నాను. 2 tan స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 60. అంటే 2 ఇంటూ tan 45 వాల్యూ ఎంత అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా 1. అంటే 1 కి స్క్వేర్ చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ కాస్ 30, ఆల్రెడీ ఇక్కడ రైట్ చేసాం కదండి. కాస్ 30 ఎంతండి, కాస్ 30 √3/2, √3/2 హోల్ స్క్వేర్, ఇది కూడా మైనస్ సైన్ స్క్వేర్ 60. సైన్ స్క్వేర్ 60 సైన్ 60 కాస్ 30 ఒకటే కాబట్టి ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ √3/2 హోల్ స్క్వేర్. ఓకే, సో 1 స్క్వేర్ చేసినట్లయితే మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. 1 ప్లస్ ఇక్కడ రూట్ కి 2 కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది మనం ఎలా రైట్ చేసుకోవచ్చు అంటే √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ యాజ్ ఇట్ ఈస్ ఇలా రైట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ రెండు ఇక్కడే క్యాన్సిల్ అయిపోతాయండి. ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్. సో ఇక్కడ డైరెక్ట్ గానే క్యాన్సిల్ చేసుకోవచ్చు దీన్ని. సో 2 ఇంటూ 2 ఎంతండి, సారీ 2 ఇంటూ 1 ఎంతండి, ఆన్సర్ 2. సో ఈ రెండు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి ప్లస్ టర్మ్, ఒకటి మైనస్ టర్మ్. ఓకే, సో ఫైనల్ వాల్యూ ఇస్ 2. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఉన్నాయి ఇక్కడ చూడండి సొల్యూషన్ అనేది. secant స్క్వేర్ 60 మైనస్ tan స్క్వేర్ 60 బై sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 30. సో ఫస్ట్ secant 60 వాల్యూ చూడాలి. secant యొక్క 60 వాల్యూ అంటే secant 60 2 అవుతుంది. 2 స్క్వేర్ మైనస్ tan 60 అంటే √3, tan 60 అంటే √3 హోల్ స్క్వేర్ బై sin 30 ఎంత 1/2 కదా, 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 అంటే √3/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఇది 2 స్క్వేర్ చేసినట్లయితే 4, √3 కి క్యాన్సిల్ చేస్తే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది 3/1/2. అంటే ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే 1, 2 కి స్క్వేర్ చేసినట్లయితే 4. సో ఇక్కడ రూట్ కి 3 కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3. సో 2 2 జా 4. సో ఇక్కడ చూడండి 4 మైనస్ 3 అంటే 1 సో ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి డినామినేటర్ సేమ్ తీసుకొని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో 1/4/4 క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత వస్తుందని మనకి 1 వస్తుంది. ఓకే, అంటే ఫైనల్ వాల్యూ ఇస్ 1. సో ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పటికి మీకు ఒక ఐడియా రావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనం అసలు ఆ ప్రాబ్లం టచ్ చేయాలంటేనే మనకు వాల్యూస్ తెలిసి ఉండాలి. సో ట్రిగ్నోమెట్రీ అంతేనే ఇలా ఉంటుందండి. సో ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటంటే సో మాక్సిమం మనకి వాల్యూస్ రావాలి. వాల్యూస్ అన్ని మీకు ఐడియా యాక్చువల్గా మీకు
బై హార్ట్ చేయొద్దని చెప్పాను. బై హార్ట్ చేయొద్దు అది. ఎందుకంటే మర్చిపోతాం. సో, మీకు చెప్పిన సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ సైన్ యొక్క వాల్యూస్ అనేది ఓన్లీ సైన్ వాల్యూస్ బై హార్ట్ చేయండి. సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90. సో, ఇవి మాత్రమే మీరు బై హార్ట్ చేసినట్లయితే రిమైనింగ్ అన్నీ కూడా దానికి మీకు ఏ మెథడ్‌లో రైట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్‌లో. ఇన్ కేస్ మీరు ఎవరైనా దాన్ని మిస్ అయినట్లయితే అక్కడ ఒకసారి చూడండి. మీకు ఈజీ ట్రిక్‌లో మొత్తం టేబులర్ ఫార్మ్ అంతా కూడా 2 మినిట్స్‌లో మీరు రైట్ చేసుకొని ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఎగ్జామ్‌లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనండి. సో, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్. హావ్ ఎ నైస్ డే.